ఎండాకాలం వస్తే ఎండలకు బండ్ల మీద పోలేక మెట్రో ఎక్కుతారు, వానలకు తడుచుకుంటూ పోలేక మెట్రో ఎక్కుతారు. బండి వేసుకొని ఆఫీస్కు పోతే ట్రాఫిక్తోని తిప్పలవుతుందని ఇంట్లో 2 బండ్లున్నా మెట్రో రైలు ఎక్కే పోతుంటారు చాలా మంది. అట్లయితే పావలా పోయినా బేతారే కానీ ట్రాఫిక్తోని తిప్పలుండదు, రోడ్ల మీద దుమ్ముతోని పేయికి తిప్పలుండదు. అందుకనే అందరూ మెట్రో ఎక్కి తిరుగుతుంటే ఇదే సందని ఇగో గీ ఉపాయం చేసిర్రు మెట్రో సంస్థలు. పట్నంలో మెట్రోలు ఎక్కి తిరిగేటోళ్ళ జేబులకు షిల్లులు పెట్టేటి ఇకమతి చేసిర్రు మెట్రో నడిపించేటోళ్ళు. అవు ఛార్జీలు పెంచిర్రు. మళ్ళీ ఎప్పుడో కాదు, ఇయాల్టి సందే పెరిగిన ఛార్జీల మీద టికెట్లు ఇస్తారు. ఇంతకు మునుపు 10 రూపాయలున్న అగ్గో టికెట్ ధర ఇప్పుడు 12 చేసిర్రు. అన్నింటికంటే ఎక్కువ ఉన్న 60 రూపాయల ధరని 75కు పెంచిర్రు. అంటే ఇప్పటి సంది అన్నింటికంటే తక్కువ ధర 12 ఉంటే ఎక్కువ ధర 75కు పెంచి మాటలం చేసిర్రు అన్నట్టు. మియాపూర్కించి ఎల్బీ నగర్ దానికి పోవాలన్నా, నాగోల్కించి రాయదుర్గంకి వెళ్ళబోవాలన్నా ఇంతకు మునుపు 60 రూపాయలతో అయిపోయేది కానీ ఇప్పుడు 75 రూపాయలు పెట్టాల్సిందే. ఇక అంటే ఈ లెక్కన 20కించి 25% వరకు రేట్లు పెంచిరు టికెట్ల మీద. ఇట్లా మెట్రో టికెట్ల మీద రేట్లు పెంచిరు అనేది ముచ్చట ఎరకవుడే ఆలస్యం. పబ్లిక్ రోడ్ల మీదకి ఎక్కిర్రు. వాళ్ళకి ఎల్లన్నలోడి తోడవుడుతోని ఇగింత బలం వచ్చినట్టు అయింది. మెట్రో ఎక్కేటోళ్ళు చాలా మంది ఉద్యోగస్తులు ఎక్కువ మంది ఉన్నారు. రోజువారీగా సుమారు 8 ఏళ్ల నుంచి 10,000 రూపాయల వరకు మెట్రో ఛార్జీలు అవుతా ఉన్నాయి. పార్కింగ్ ఛార్జీల నుంచి, ఇంటి దగ్గర నుంచి బయలుదేరి టాయిలెట్స్ దగ్గర నుంచి అక్కడ దిగినంత వరకు లాస్ట్ మైల్ వరకు కూడా అనేక ఛార్జీలు అవుతాయని చెప్పేసి ప్రయాణికులు బాధపడుతున్న ఈ టైంలో మళ్ళీ మెట్రో ఛార్జీలు పెంచడం సరికాదు. ఇంకేముంది, ఇన్నొద్దులు ఎండలకు తట్టుకోలేక మంచిగా మెట్రో ఎక్కితే చల్లగా ఏసీలో కూర్చొని పోవచ్చు అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు బస్సులు ఎక్కిపోతున్నదట. మెట్రో రేట్లు పెంచుతున్నారు అనేటాళ్లకు. మొన్నటి దానిక దినం 5 లక్షల మంది ఎక్కి తిరిగేది ఇప్పుడు 50,000 మందికి మీదనే తగ్గిలాట. ఇంకేముంది, ఆఫర్లు ఎత్తేసి డిస్కౌంట్లు తీసేసేటాళ్లకు ఎక్కేటోళ్ళు డీలా పడ్డారు. టికెట్ల మీద రేట్లు బగ్గనే పెంచారు కాబట్టి ఎక్కేటోళ్ళు తగ్గినా ఆమ్దానేం తగ్గదట, బగ్గనే పెరుగుతుందట. పెంచిన ఛార్జీల మీద, తీసేసిన రాయితీల మీద, పాయకానాలు, బండ్లకు పార్కింగ్ల మీద వసూలు చేసేటి పైకం మొత్తం కలుపుకొని ఇంత మునుపటి కంటే ఇంకో 200 కోట్ల రూపాయల ఆమ్దాన్ని ఎక్కువ వచ్చి గల్లపెట్టిలో పడుతుంది అన్నట్టు లెక్కలేస్తున్నారు మెట్రో అధికారులు. పబ్లిక్ ఎక్కువైతురు, బోగీలు పెంచాలని ఎన్ని మాట్లాడినా పెంచలేదు కానీ టికెట్ల రేట్లు మాత్రం పెంచేది అనేది పట్నంలో మెట్రోలు ఎక్కి తిరిగేటి పబ్లిక్ అనేది మాట. ఈ రోజు మెట్రోలో ప్రయాణిస్తున్నటువంటి చాలా మంది యువకులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది చాలా బండ్లు వేసుకోలేక చాలా మంది మెట్రోలో వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మెట్రో ఛార్జీలు పెంచకుండా మెట్రో కోచ్లు పెంచాలి. మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాము. మెట్రో కోచ్లు పెంచండి, దానివల్ల ప్రయాణికులు పెరుగుతారు, అలాగే వ్యాపారం కూడా పెరుగుతుందని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. ఇక పట్నం పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది మా నజర్ల పడ్డ కాడికి చెప్పినాము. ఇప్పటికన్నా సవలతులు పెంచి ఇంత ఆమ్దాన్ని పెంచుకునే టీకలను చేస్తారో లేకుంటే వచ్చిన కాడికి చాలన్నట్టు చల్లబడతారో చూడాలే.